హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై విలేజ్ డైరీ లైఫ్ కుకింగ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ విలేజ్. ఈరోజు కుక్కర్లోని బాస్మతి రైస్తోని లెమన్ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫాస్ట్గా. నేను 2.5 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను నానబెట్టలేదు, కడిగేసి దానికి 2.5 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ వేసానండి. దానిలో కొంచెం సాల్ట్ను కొంచెం ఆయిల్ కూడా వేస్తాను, అంటే అంటుకోకుండా పొడి పొడిగా రావడానికని. 2 విజిల్స్ పెడితే చాలండి బాస్మతి రైస్కి. 2 విజిల్స్ తర్వాత ఆపేస్తే కుక్కర్లో రైస్ ఇలా వస్తుంది. చాలా పొడి పొడిగా ఉంటుందన్నమాట. బాగా చల్లారిన తర్వాత వెడల్పాటి గిన్నె తీసుకొని దానిలోని ఈ రైస్ వేసేయాలండి, చల్లారుతుంది. ఈలోపు మనం పులిహోర తాలింపు అన్ని సామాన్లు ప్రిపేర్ చేసుకోవాలండి. పలుగులు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, పోపులు అన్నీ ప్రిపేర్ చేసుకోనండి. లెమన్ ముక్కలు కూడా కోసి ఉంచుకున్నాను. ఫస్ట్ కళాయిలోని నూనె, నెయ్యి 2 వేసానండి. అవన్నీ బాగా వేగిన తర్వాత ఈ అన్నంలో కొంచెం పచ్చి కరివేపాకు, పచ్చిమిరకాయలు, కొంచెం లెమన్ పిండేసుకున్నానండి. పిండేసుకున్న తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత ఇవి దాంట్లో కలుపుకున్నాను. ఈ ఆయిల్లోనే కొంచెం పసుపు, ఉప్పు వేసేయండి సరిపడా. నేను అన్నంలో వేయలేదు కదా, కొంచెం ఇంగువ పొడి కూడా వేసేయండి. వేస్తే అంతే, లెమన్ పులిహోర ఈజీగా, టేస్టీగా, సింపుల్గా, ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇలా పొడి పొడిగా ఉంటే బాస్మతి రైస్తో కాబట్టి బాగా తినేస్తారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.